సూపర్ కథ చాలా బాగుందమ్మా. కదేంటండి వాస్తవం. అది అలానే అంటుంది. నువ్వు తొందర పడిపోకు. తెలియదనేది ఫోటో ఎలా వచ్చిందో తెలుసుకోవద్దా? అదా ఎంతో కష్టపడితే మొన్నీ మధ్యనే తెలిసిందండి. చిన్నప్పుడు నేను గౌరీ గౌరీ అనేదాన్నంట. నన్ను పెంచినామే ఆవిడ మర్చిపోతుందేమోనని చేతి మీద ఆ పేరు పచ్చబొట్టు వేయించింది. ఇదిగోండి చూడండి. ఆ గూడెం పేరు చెప్పింది. వెళ్ళి అడిగాను. ఈ ఫోటోలు మాత్రమే సంపాదించగలిగాను. నాన్న అక్కడ లేరని తెలిసింది. అమ్మాయినా కనబడుతుందేమోనని వెతుకుతున్నాను. ఫలితం లేదు. ఆ నిరాశతోనే వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఏవండి, నువ్వెవరూ కాదు, వీళ్ళెవరూ కాదు. నువ్వు వెతుకుతున్న చోటుకే వచ్చావు. నీకోసమే మేమంతా వెతుకుతున్నాం. అవునా? నిజమా? వీళ్ళు నిన్ను కన్నవాళ్ళు కాదు, పెంచిన వాళ్ళు. అదేంటి మరి నా కన్న తల్లిదండ్రులు ఎవరు? గౌరమ్మన్న ఎక్కడుంది చెప్పండి, వెళ్ళి అడుగుతాను. తను లేదు, చనిపోయింది. చనిపోయిందా? మరిప్పుడెలా? బాధపడుకు గీత. ఇదిగో ఈవిడే మీ అమ్మమ్మ. వాళ్ళ అమ్మాయి రాజేశ్వరమ్మే మీ అమ్మగారు. అబ్బా, ఇప్పుడు ఆమె కూడా లేదులే. అదిగో నువ్వు అన్నావు చూసావా, ఆవిడే. నాకంతా అయోమయంగా ఉందండి. మాకు అలాగే ఉంది. నాకు క్లియర్ గానే ఉంది. అమ్మమ్మ, అసలు గంగ తనే. ఆ దేవుడే పంపించాడు. పట్టాభిషేకం జరగాల్సింది తనకే. చెప్తాను చెప్తాను. ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావే? ఆగు. ఏయ్ గంగా, ఏంటండి తను చెప్పింది నిజమా? నేను ఆవిడ మనవరాల్నా? అలాగే ఉంది. ఏయ్ గంగా, ఎవరి గంగమ్మా? ట్రస్ట్ వాళ్ళకి. వాళ్ళకెందుకే? వాళ్ళకి కదా చెప్పాలి. హలో హలో సార్. చెప్పు గంగా. సార్, అసలు వారసురాలు వచ్చేసింది. రావడం ఏంటి? మీరే కదా గంగా. నేను కాదు సార్, ఇంట్లో ఉన్నారు. మీరు రండి సార్, చూపిస్తాను. మీరు వారసురాల్ని చేయాల్సింది తననే. ఏంటి గంగా నువ్వు చెప్పేది? మీరు రండి సార్, అవన్నీ మీకే తెలుస్తాయి.
సరే వస్తున్నాను నేను. అలాగే వాళ్ళు వస్తున్నారు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా చేస్తున్నావేంటి? ఇంకేంటమ్మమ్మా, ఇందులో తప్పే ఉంది. మీ వారసురాలు తనే. నువ్వే ఎలా నిర్ణయం చేస్తావే? చేతికి గౌరమ్మ అని పచ్చబొట్టుంది కదా, ఇంకేంటి? అలాంటివి 100 చెయ్యొచ్చు గంగా. అదేదో చెప్పిందని దాన్నే వారసురాలంటే ఎలా? అమ్మమ్మా, రానప్పుడు నేను చెప్పింది వినలేదు. నా మీద ప్రేమతో ఉన్నావు సరే, వచ్చిన తర్వాత కూడా ఇలా అంటే ఎలా? తనే మీ గంగ, పట్టాభిషేకం చేయాల్సిందే. అమ్మయ్యా సిద్ధు, నా బాధ్యత తీరిపోయింది. అసలు గంగకు అన్యాయం జరుగుతుందేమో అనుకున్నాను, న్యాయమే జరుగుతుంది. న్యాయ అన్యాయాల గురించి ఇప్పుడేం మాట్లాడలేము గంగమ్మ. ఇదే అమ్మమ్మ వద్దు, మీ మనవరాలు తనే. కాదు, నువ్వే. నేను లేకుండా పోనమ్మమ్మా, కానీ హోదా రావాల్సింది తనకే. కాదు, ఎట్ట రాదు? అది నా మనవరాలు కాదే, నువ్వే తొందరపడి వాళ్ళని పిలుస్తున్నావు. రేపు సంతకాలు పెట్టాక తెలితే అప్పుడు బాధపడేది నువ్వే. నేనెందుకు బాధపడతానమ్మమ్మా, తనే కదా అసలు గంగా. జో, ఇక నీకెలా చెప్పనే? ఫోన్ చేసి వాళ్ళని రావద్దని చెప్పు. చెప్తావా? లేదమ్మమ్మా, రావాలా, నేను చూపించాలా. సరే రాని, నేను తెలుస్తాను. నేను ఊరుకోను. ఏం జరుగుతుంది? అసలు వచ్చింది ఎవరు? ఛ! ఇదే నీ రూము. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, సరేనా? సరేనండి. మన ప్లాన్ సక్సెస్. బాగా యాక్ట్ చేశానా? చింపేశావు. అసలు గంగవి నువ్వేమోనని నేనే నమ్మేశానంటే నమ్ము. మరి అంత జీవించకపోతే ఆ జీనియర్స్ నమ్మరు కదా మంగా. పైగా జీవితంలో సెటిల్ అయ్యేంత మనీ వస్తుందిగా. ఇచ్చేస్తానన్నాను కదా గీత. ఈక్వల్ షేర్ వచ్చేది సగం సగం, అది గుర్తు పెట్టుకో. అయ్యో భలేదానివే, ఎందుకు మర్చిపోతాను? ఆస్తి రాగానే నిన్ను తప్పించేయను. నేను సగంతో సంతృప్తి పడని, మొత్తం నాకే, నిన్నే తోసేస్తా. గీత ఒక నిమిషం. ఈ డాక్యుమెంట్స్ మీద ఒక సంతకం చేయి. ఏంటి, ఆస్తి నా పేరు మీదకొచ్చాక నీకివ్వననా? అలాని కాదు, ఏదైనా ప్రొసీజర్ ప్రకారం జరిగితే రేపు నీకే ప్రాబ్లం రాదు కదా. చేస్తుందే వెధవ పని, దాంట్లో మళ్ళీ ఇదంతా అవసరమమ్మంగా. నమ్మకంతోనే వెళ్దాం, అపనమ్మకాలొద్దు. ఓకే? ఓకే, నమ్మకం మీద వెళ్దాం. ఇదేంటి? నా సేఫ్టీ. రేపంతా అయిపోయాక ఒకవేళ నేను గంగను కాదని తెలిస్తే నేను జైలుకి వెళ్లాల్సొస్తే నాకేం సంబంధం లేదు, చేయించింది నువ్వే అని ప్రూఫ్ కావాలి కదా. సైన్ చెయ్యి. గీత, మనం చేస్తుందే వెదవ పని, మళ్ళీ దాంట్లో ఇలాంటివి ఉండకూడదు. దొరకకుండానే వెళ్దాం, దొరుకుతావు అనుకోవద్దు.
అనుమానాలే వద్దు. ఓకే ఓకే. డోంట్ వరీ. ఇలానే చెయ్యి, మొత్తం వచ్చేస్తుంది. చేస్తా. తర్వాత నీకు హల్వా ఇస్తానే. నీ చేత నేను తినిపిస్తానే. డన్. డన్. ఆస్తి మొత్తం నాకే. నాకు సార్ రండి సార్, కూర్చోండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. గీతా, 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 గీతా. బాకరా పిలుస్తుంది. ఎక్కడా డౌట్ రాకూడదు. చెప్పాలా? పాద. వస్తుంది సార్, చూడండి. ఏంటండి జగదీశ్వరి గారు, అసలు వారసురాలు గంగే కదా, ఇంకెవరో అంటారేంటి? అదిగే సార్ నేను చెప్తోంది. వారసురాలు ఇదే. నేను చెప్తున్నాను కదా. కాదు సార్, తనే సార్. రాజేశ్వరమ్మ గారి అసలైన కూతురు, జమీందారి వారసురాలు తనే. నమస్కారం అండి. హ్మ్. మీరు పట్టాభిషేకం జరిపించాల్సింది, హోదా కల్పించాల్సింది తనకే సార్. నాకేం అర్థం కావట్లేదమ్మా. డిఎన్ఏ రిపోర్ట్స్ లో కూడా నువ్వు రాజేశ్వరి కూతురు అని నిర్ధారణ అయింది కదా. అవి నిజం కాదు సార్. కాదని నువ్వంటే అవునని అయిపోతుందా? అదేదో కట్టుగా చెప్తే నమ్మేయడమేనా? నిజమేంటో తెలుసుకోవద్దు? తెలుసుకున్నావు కదా మామ, ఇంకేం తెలుసుకోవాలి? తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఊరికినే ఆస్తులు ఇచ్చేస్తారా? అయ్యో, నాకు మీ ఆస్తుల మీద ఆశ లేదండి. నాకంటూ నా వాళ్ళున్నారని తన వల్లే తెలిసింది. నాకు ఆ తృప్తి చాలు. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను. నా గురించి మీరెవరూ గొడవలు పడకండి. ఆ పని చెయ్యి, వెంటనే వెళ్ళిపో. మంగా, వెళ్ళిపోతాను అంటుందిగా, అనవసరంగా గొడవలు ఎందుకు అని. గొడవలు రాకూడదు అని అనుకునేది నువ్వా? ఎవరికి చెప్తున్నావు? నీ అత్యాశ ఎప్పటికీ మారదు మంగా. వచ్చేది ఇస్తామన్నాగా, దాంతో సంతోషపడు. అతిగా ఆశపడుకు, దేవుడు హర్షించుడు. ఈ అన్యాయం మాత్రం హర్షిస్తాడా గంగా? ఇదే న్యాయమమ్మమ్మా. సార్, మీకు చెప్తున్నాను కదా, తనే నిజమైన వారసురాలు, తనకే అప్పగించండి. కాదు సార్, గంగే నిజమైన వారసురాలు. నేను చెప్తున్నానుగా, నా మాట వినండి. లేదు సార్. ఏంటండి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు? ఆవిడ కాదంటారు, మీరు అవును అంటారు. సార్, ఈ గొడవంతా ఎందుకు? ఆ అమ్మాయికి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. అప్పుడు ఏది అబద్ధమో తేలిపోతుందిగా. ఇంకెందుకు సిద్ధు? లేదు లేదు, వాడు చెప్పిందే నిజం సార్. సార్, నాకు ఆ అమ్మాయికి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. ఏదొస్తే అదే. ఎందుకండి? నేనేవి మీ సొమ్ము కావాలనుకోవటం లేదు కదా. అంతవరకు వద్దండి, నేనే వెళ్ళిపోతాను. ఎలా వెళ్ళనిస్తాను గంగా?
ఇన్నాళ్ళకి కనపడ్డావు. పంపించేస్తానా? చేసుకొని తేలేది నువ్వనేగా. రాణి, అమ్మమ్మ కూడా నమ్ముతారు. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. గుండెల్లో పెట్టుకుంటారు, ఎగిరి గుండెల మీద తంతారు. ఇదేదో నా చావుకు చెల ఉందే. సరే సార్, అమ్మమ్మ చెప్పినట్టే చేద్దాం. కాకపోతే టెస్ట్లో నిజాయితీగా ఉండాలి. అక్కడ ఏ పొరపాటు జరగదు. అవును గంగా, నమ్మొచ్చు. ఓకే మేడం, రేపే డిఎన్ఏ టెస్ట్ వాళ్ళని పంపిస్తాను. సార్, అలాగే సార్. రేపటితో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడిపోవాలి. ఇంకా గంగ ఎవరన్నా గోలే ఉండకూడదు. నమ్మే ప్రపంచంతో పాటు నమ్మాల్సిన వాళ్ళు నమ్మాలి. దొంగెవరో తెలిసిపోతుంది. అప్పుడు చూస్తారు నా విశ్వరూపం. వస్తాను మేడం. అలాగే సార్. రేపుంటుంది. నువ్వేం భయపడకు, ధర్మమే గెలుస్తుంది. ఆ అమ్మాయికి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. అప్పుడు ఏది అబద్ధమో తేలిపోతుందిగా. అలాగే సార్. రేపటితో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడిపోవాలి. దొంగెవరో తెలిసిపోతుంది. అప్పుడు చూస్తారు నా విశ్వరూపం. ఏం చేస్తుంది? ఓయ్, ఏం చేస్తున్నావు? పారిపోతున్నా. ఇక్కడుండలేను తల్లోయ్. నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏమైందని? ఇప్పుడేం కాలేదు. రేపు డిఎన్ఏ టెస్ట్ వస్తే నా కొంప మునగదా? ఏహే, ఏం కాదు. తెలియకుండా మాట్లాడుకో. రిపోర్ట్స్ లో నేను వాళ్ళ రక్తనని ఎలా వస్తుంది? కాదనేగా వస్తుంది. అప్పుడు చీటింగ్ చేయాలని చూసిన దానికి నన్ను వదులుతారా? ఎన్ని కేసులుంటే అన్ని పెట్టి నన్ను బయటికి రాకుండా చేయరు. అక్కడి దాకా ఎందుకు? ఇప్పుడే వెళ్ళిపోయి నేను సేఫ్ అయిపోతాను. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగకు. నమ్మాల్సిన గంగే నమ్మేసింది. మొత్తం వచ్చేస్తుంది అన్న టైంలో చెడగొట్టుకు. నీకే, నువ్వు బానే చెప్తావు. ఏయ్, ఏం కాదు అని చెప్తుంటే వినవేంటి? ఎలా వినమంటావు? అక్కడ డిఎన్ఏ తొక్కలే. దాన్ని మనకు అనుకూలంగా మార్చడం నాకు పెద్ద విషయం ఏం కాదు. అంటే సింపుల్. నువ్వే ఒరిజినల్ వని రిపోర్ట్స్ తప్పించేస్తాను. ఏం మాట్లాడుతున్నావే? అదేమన్నా చిన్న చిత్క విషయం అనుకున్నావా? గీత, ఎంత పెద్ద విషయమైనా కరెన్సీకి లొంగదంటూ ఏది ఉండదే. డబ్బుతో కొడతాను. రాజేశ్వరమ్మ రక్తానివి నువ్వే అని చెప్పిస్తాను. ఇంత చేసిన దాన్ని అది చేయలేనా చెప్పు? నువ్వు చేయగలవా? మంగ చెయ్యలేనిది ఏది ఉండదు. ఒట్టు? ఒట్టు. చాలా. నీ మీదకేమీ రాదు. నేను చూసుకుంటాను. ఓకే? ఓకే. నమ్మవే, భయపడకు. రాణిలా దర్జాగా ఉండు. ఆ భయం ఇచ్చావుగా, ఉంటా. ఉండు. పనవ్వగానే పంపించేస్తానుగా. నేనేంటో కూడా నీకు చూపిస్తానే. సరే, హాయిగా పడుకో.
పట్టాభిషేకం అయ్యేది నీకే. నేను జరిపిస్తాను. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. గంగగారు, 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 రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎవరు? ఎల్లుండి పట్టాభిషేకం ఉంది కదా, గీతకు డ్రెస్ కుట్టించాలని కొలతలు తీసుకోవడానికి టైలర్ గారిని రమ్మన్నాను. పిలిచిన పర్పస్ బానే ఉంది కానీ పట్టాభిషేకం నీకు కదా, తనకెందుకు?